ఈజ్ అ రైటర్, ఈజ్ అ డైరెక్టర్, ఎ ప్రొడ్యూసర్. నేను మొన్న ఎవరినో దాసనారాయణ గారు తెలుసని తెలియదు. పాత తరం వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. నా మీద ఇంకో అపవాదం ఉంది, ఎప్పుడు పాజిటివ్గా మారుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయనంత వరకు మనం ఆప్తులమే. మనం ఎవరి దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తేనే. నువ్వు రైటర్గా సాధించినంత సక్సెస్ డైరెక్టర్గా సాధించలేదేమో అన్నది. అవును. వాట్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్? మెయిన్ ఒకటే, తనకి కావాల్సింది ఏంటో అవతల వాళ్ళకి చెప్పి అది బెస్ట్ అని వాళ్ళకి కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. చప్పట్లు కొట్టి స్టన్ అయిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. ఆ స్ట్రక్ ఎక్స్పీరియన్స్, ఆ స్ట్రక్ అవ్వాలి ఆడియన్స్. దాని మీద దానికే ఈ పాన్ ఇండియా పెచ్చ ఎందుకు పెట్టింది మనకి? హిందీ డబ్బింగ్ లో వస్తాడు మనీష్ అని, కితనే పైసా సార్? చార్ एक और लगा देना सर, एक और करोड़ देंगे. ఎక్కువ పెట్టిన రామబాణం లాంటి రాజమౌళి గారు వచ్చి ఎక్కువ పెట్టి వదిలిన రామబాణమే కదా ఆయన. బాహుబలి కొట్టగానే బాహుబలి ఫైట్ల కోసం చూశారు అని అనుకున్నారు అందరూ. ఈ కెరీర్ లో ది బెస్ట్ పార్ట్, బెస్ట్ ఫిల్మ్, ఆ సినిమా రాసిన తర్వాత నాకు ఆడపిల్ల పుడితే బాగుంది. ఏ ఫేజ్ లో నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు? కానీ 23 రోజులు ఉచ్చ పడిపోయినా, వణికిపోయాను. పళ్ళ బొట్ట వచ్చింది మా ఇంటికి. పళ్ళ బొట్ట మొత్తం తగరపు కాగితం తగిలించింది. రచించితే దాంట్లో 5 లక్షలు చెక్ ఉంది. డైరెక్ట్గా సక్సెస్ అయితే బాగుండేది ఒకటి 2 సార్లు అనిపించింది. ఎప్పుడంటే దాంతో నేను ఖిన్నుని అయిపోయాను, షాక్ అయిపోయాను. అదే నేనే డైరెక్టర్ అయ్యింటే, నా సినిమా సక్సెస్ అయి ఉంటే. నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది రైటర్ గా ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండేవి. కథ వాళ్ళ పేరు వేసుకోవాలనే కుతూహలం మొదలైంది. రామ్ గోపాల్ శివ తర్వాత ఇంకెక్కువైంది. ఏ రైటర్ని అడగండి, 90% రైటర్స్ కి ఇదే ఉంటుంది. అసలు 100%. అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి సినిమా ఎందుకంత పెద్ద హిట్ అయిందంటే, చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద ఆయన గ్రిప్ ఉంది. ఇప్పుడు అసలు హాట్ టాపిక్ గా మాట్లాడుకునేది ఇప్పుడు పెద్ద, రేపు 4వ తారీఖున రిలీజ్ అవుతున్నది. ట్రైలర్ రిలీజ్ అయింది. నా ఫేవరెట్ రెజ్యులర్ ట్రైలర్ నాకు అనిపించింది చెప్పనా, మరి ఇది అర్థవుతారో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ మోస్ట్ సెలబ్రేటెడ్ టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ అ రైటర్, ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, వాట్ అండ్ వాట్ నాట్. అండ్ ఎవరి నాలిక మీదైనా ఆ పేరు నాట్యం ఆడుతుంటుంది సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే అన్ని క్యాంపుల్లోని ఆయన అందరికీ కావలసిన వ్యక్తిగా సినిమా పరిశ్రమలో ఉండడం అన్నది చాలా కష్టతరమైన విషయం. కానీ ఆయన విషయంలో మాత్రం అది చాలా సులభతరమైన విషయం. అంతమందితోని ఎంతో ప్రయాణం ఈ సినిమా పరిశ్రమలో. ఆ గెస్ట్ పేరే బివిఎస్ రవి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే రవి గారు. నమస్తే అన్నయ్య. రవి గారు వద్దు, మామూలుగా రవి నాన్న అని పిలండి. నాకు 30 ఏళ్ళ నుంచి చదువు. ఏంటంటే నేను మీ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటా కదన్నయ్య, అందరూ చూస్తుంటా. మీరేమో భూమి పుట్టినోడు పుట్టారు ఇండస్ట్రీలో, అందరూ మీకు తెలుసు. సడన్గా ఇప్పుడు గారు అని కొద్దిగా అంతొద్దు. తనికెళ్ళి బరిని నేను అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి తనికెళ్ళి బరిని గారు నమస్తే అని అంటే, అదేంటిరా నువ్వు బాబాయ్ అని పిలు, నేను వరకు పిలుస్తాను. అసలు ఆయన కంటే మీరే సీనియర్ ఇండస్ట్రీలో. ఎస్, 100%. ఆయన కంచు కవచమా కంచుకోవటం ఆయన సినిమా
సుమంది తను ఫైట్ మాస్టర్ డైరెక్టర్. అది వేరు. ఫైట్ మాస్టర్ డైరెక్టర్ సినిమానేమో కొండవీటి రౌడీ విజయన్ మాస్టర్ చేశాడు. విజయన్ మాస్టర్ అది కొండవీటి రౌడీ కూడా కాదు. కొండవీటి రౌడీ కాదు, చెప్తాను. అది సాహస ఘట్టం లాగా ఒక విచిత్రమైన పేరు. మంచుకొండల్లో తీశారు అది. మంచుకొండలు. ఆ పోస్టర్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ ఆడిపోయాడు అనిపించింది నాకు. కంచు కవచం అనుకుంటాను. కంచు కవచం విజయవాడలో చాలా డైరీగా చిన్న థియేటర్ రిలీజ్ అయింది. నేను సుమన్ ఫ్యాన్ అప్పుడు. అబ్బో, సుమన్ సినిమా అన్ని చూసాం. సుమన్ ఫ్యాన్ ఏముంది, అన్ని సినిమాల ఫ్యాను. సినిమా ఫ్యాన్. బెజవాడ కనకదుర్గ టాకీస్ లో మ్యాట్ని వెళ్ళా. అది అప్పుడు కనకెళ్ళ భరణే అని వేసినట్టున్నారు. అప్పుడు గుర్తు నాకు. అందుకని అడిగితే ఆయన అవును అన్నాడు. ఆయన భలే చెప్పాడు ఒకటి. భరణి గారు చెప్పుకుని ముందుకెళ్ళాం మనం. అలాగే ఒకసారి మొన్న సినిమా షూటింగ్ జరుగుతుంటే సీన్ ఏదో రాస్తే రాజుగారు, దిల్ రాజు గారు అది మార్చబోయాడు. సార్ బాగుంటుంది సార్, ఇది బాగుంటుంది సార్, మార్చారు. నాకు అప్పట్లో కుర్రతనంలో ఉండేవాళ్ళం కదా. ఏంటి సార్ బాగా రాస్తే మార్చమంటారు కానీ భరణి గారిని అడుగుదాం. ఆయన ఓకే అండి మారుస్తా, ఆయన రైటర్గా అన్నా. ఆయన ఏదో పాపం ఎక్కడ నుంచి కబుర్లు చెప్పుకుంటున్నాడు. నేను వెళ్ళా, గురువు గారు కొద్దిగా చెప్పండి అన్నగారు అన్న. బాగానే ఉంది కదరా అన్నాడు. నేను మార్చమంటున్నాడు. బాగానే ఉంది రాజుగారు అంటే సరే ఆయన చెప్పాడు కాబట్టి ఓకే అన్నాడు. మరి ఏంటంటే చూడేసారా ఇంత దారుణం మీరు వచ్చి నన్ను కాపాడారు అన్నాను. రైటర్లకి 2 రెమ్యూనరేషన్లు ఇవ్వాలరా, ఒకటి రాసినందుకు ఒకటి రాసిన దాన్ని ఒప్పించినందుకు అన్నాడే. మారుతి గారిది ఇంతకన్నా మంచి మాట ఉంది. గొల్లపూడి మారుతి గారిది ఏంటంటే రాయడం రాని వాడికి రాసి ఒప్పించడమే సినిమా రచన అని చెప్పాడు. అవును. కానీ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ఇంటర్వ్యూ, మన గురించి నా గురించి అదే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడు. పాత తరం వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు తగ్గిపోయారు, లేరు. అంటే నేను మొన్న ఎవరినో దాసనారాయణరావు గారు తెలుసని తెలియదు అన్నారు. కొత్తగా వచ్చాడు ఇండస్ట్రీకి. నేను బాధపడ్డా, మదనపడ్డా, కలచి వేసినట్టు అయిపోయింది మనసు. కొంగారు జగ్గయ్య తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఓకే, జగ్గయ్య గారు తెలియదు అంటే మనం ఏదో అజరామరమైన కీర్తనుడు బతుకున్న నాళ్ళు అందరికీ పెద్ద పెద్ద సన్మానాలు రాస్తారు కదా. సూర్య చంద్రుడు కలిసి ఉన్నంత వరకు, నక్షత్రాలు రాలనంత వరకు, ఆచంద్ర తారార్కం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీ 10 ఏళ్లలో మర్చిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అప్పట్లో పుస్తకాలు రాసేవాళ్ళు వీళ్ళ మీద, ఆ పుస్తకాలు దిళ్ళు కింద వాడుతున్నారు. ఇప్పుడు ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ అమ్మేసి బ్యూరో అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత డిజిటల్ మెమరీ లేదు అప్పట్లో. ఇప్పుడు డిజిటల్ మెమరీ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు కోటి గారితో చేశారు, భరణి గారితో చేశారు, పెద్ద పెద్ద ఆ రోజుల్లో వాళ్ళతో చేస్తున్నారు. మీరు చేసి అప్పుడు వాళ్ళని గురించి మాట్లాడటమో లేకపోతే మీరే మీ అనుభవాలు చెప్పటమో చేస్తే బాగుంటుంది. మీలాగా 2-3 ఉండేది. బిఏ రాజు గారు ఉండేవాడు, అతను ఒక నిధి. బిఏ రాజు గారు నిధి, ఆయన నిధిని క్యాప్చర్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఇంకా యంగ్గా ఉన్నారు కాబట్టి మీరు మీ అనుభవాలు అన్నింటినీ డిజిటైజ్ చేయండి. ఊరికే కూర్చొని మైకపడి చెప్తే నువ్వేమో చిరంజీవి గారు కాదుగా మాటను చూడడానికి. ఎవడో ఒకటి ఇంకొన్ని కూర్చోబెట్టుకుని ఉషశ్రీ సమాధానాలాగా, ఉషశ్రీ ఎవడో తెలియదు, నువ్వు ఇంత చెప్తా వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అని. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా ఇంటర్వ్యూకి వస్తే మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం అని అడిగాను. అంటే నేను ఎక్కడ సంగీతం నేర్చుకోలేదండి అని అన్నాడు. అంటే నేను వెంటనే అన్నాను, గురువు లేక ఎటువంటి విద్యయు అని త్యాగరాజ కృతి విన్నారా అని అడిగాను. అంటే కాదు అంటే వెళ్ళలేదండి అన్నాడు. అనగానే త్యాగరాజ తెలుసా మీకు అన్నాడు. తెలియదు సార్ అన్నాడు. ప్రశాంత్ ఫాదరంలా. ప్రశాంత్ ఎవరో తెలియదు, ప్రశాంత్ ఫాదర్ ఎవడో తెలియదు, ప్రశాంత్ కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ తెలియటం అనేది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియటం అనేది అవసరం లేదు. ఇంకోటి విషయం తెలియటం అవసరం. రాజ్కోటి అనేది రాజ్కోటి గారి పూర్తి పేరు అనుకుంటారు. అవును. సో రాజ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. ఇవన్నీ చెప్పాలి. ఎందుకు తెలియాలి అంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఓటములు, వాళ్ళ ప్రయోగాలు, వాళ్ళ ప్రక్రియలు భావితరాలకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.